పిల్లలకి కొంచెం ట్రిక్స్ చెప్పామనుకో కాన్సెప్ట్ ఫస్ట్ ఎప్పుడు కూడా పిల్లలకి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఈ ట్రిక్స్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ట్రిక్స్ యూజ్ చేసాం అనుకో ఫర్దర్‌గా కాన్సెప్ట్ మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ట్రిక్స్ అన్నది కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే ఎలా చెప్పినా సరే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు డైరెక్ట్ ట్రిక్స్ చెప్పేసారనుకో వాళ్ళకి కాన్సెప్ట్ తెలియకపోతే ఎంత చదివినా వేస్ట్. ఎందుకంటే ఈ మ్యాథమెటిక్స్‌లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఫర్దర్‌గా కూడా దీని నుండే మనకి లెసన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అదొకటి మైండ్‌లో పెట్టుకోండి. Hello kids, welcome back to our Maths Olympiad fun classes. Today we are going to learn something really interesting and super easy, even and odd numbers. Let's get started. Which number love to be in a pair and which one is don't it? హాయ్ పిల్లలు అందరికీ నమస్కారం. మన మ్యాథ్స్ ఒలింపియాడ్ ఫన్ క్లాసెస్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం సరదాగా మరియు సులభంగా నేర్చుకునే విషయం సరి సంఖ్యలు అండ్ బేసి సంఖ్యల కోసం చాలా క్లియర్ గా తెలుసుకుందాం. సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్ గా విని కాన్సెప్ట్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అయ్యండి. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో టు ది టాపిక్. మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ గ్రేడ్ 2 సెక్షన్ 2 మ్యాథమెటిక్స్ రీజనింగ్ టాపిక్ ఈవెన్ అండ్ ఆడ్. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాథ్స్ ఒలింపియాడ్ గ్రేడ్ 2కి సంబంధించిన మ్యాథమెటిక్స్ రీజనింగ్లో టాపిక్ ఈవెన్ అండ్ ఆడ్ కోసం క్లియర్గా తెలుసుకుందాం. దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. సో లిజన్ కేర్ఫుల్లీ అండ్ డోంట్ స్కిప్ ది వీడియో టిల్ ది ఎండ్. ఈ టాపిక్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. సో కాన్సెప్ట్ అన్నది క్లియర్గా వినండి, వీడియో అన్నది స్కిప్ చేయకండి. లెట్స్ గో టు ది టాపిక్. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. Definition of even number. A whole number is called even if it can be divided by 2 without leaving any remainder. అంటే ఏంటంటే రెండుతో పూర్తిగా భాగించబడే సంఖ్యను సమసంఖ్య అంటారు. అంటే లైక్ 2తో ఏదైతే డివైడ్ చేస్తామో దానికి రిమైండర్ 0 వస్తుందో, లేదంటే 2 కానీ 0 కానీ 4 కానీ 2 కానీ ఇట్లా వస్తుందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. దాని ఫార్ములా ఏంటంటే ఈవెన్ నెంబర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎన్. ఎన్ ఈజ్ ఎనీ హోల్ నెంబర్. అర్థమైందా? ఎన్ అంటే ఏంటంటే ఆ హోల్ నెంబర్ అనమాట. 2తో ఏదైతే డివైడ్ అవుతుందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 6 డివైడెడ్ బై 2 అంటే 6ని 2తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 మిగిలింది. అంటే దిస్ ఈజ్ ది రిమైండర్. అర్థమైందా? దిస్ ఈజ్ మనకి రిమైండర్ అనమాట. ఏదైతే రిమైండర్ 0 కానీ 2 కానీ 4 కానీ ఇలా వస్తుందో దాన్ని ఈవెన్ నెంబర్స్ అంటారు. మీకు అది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఇఫ్ ఇట్ ఎండ్స్ ఇన్ 0, 2, 4, 6, 8, 10 2తో ఏదైతే మల్టిప్లై చేస్తే మనకి సమ్ డివిజన్స్ వస్తాయి. అంటే లైక్ 2 1 2, 2 2 4, 6, 8 2తో ఏదైతే మల్టిప్లై అవుతుందో దాన్ని మనం ఈవెన్ నెంబర్స్ అంటారు. మీకు క్లియర్గా చెప్పాలంటే చూడండి, ఈ రిమైండర్ మనకి 2 వచ్చిన 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 0 కానీ 2తో మల్టిప్లై అయ్యేది ఏదైతే వచ్చిందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. అర్థమైంది? ఈవెన్ నెంబర్ అంటే 2తో ఏదైతే డివైడ్ అవుతుందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. చూడండి, వెన్ యూ డివైడెడ్ బై 2 రిమైండర్ ఇస్ 0. 2తో ఏదైతే డివైడ్ చేస్తామో రిమైండర్ 0 వస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. ఇంకా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాలంటే ఈవెన్ నెంబర్ ఏ నెంబర్ యూ కెన్ స్ప్లిట్ ఇంటూ పేర్స్ విత్ నథింగ్ లెఫ్ట్ ఓవర్. మనకి ఇచ్చిన దాంట్లో పేర్స్గా డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎప్పుడు కూడా 0 కానీ 2 కానీ 4 కానీ వస్తే అది ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సమ్ 8 కుకీస్ అన్నది తీసుకున్నాను. చూడండి, ఎగ్జాంపుల్ 8 కుకీస్. ఇట్స్ పేరింగ్ దెమ్. అంటే 8 కుకీస్ని నేను పేర్ చేశాను. చూడండి, 2 1 2 1 2 1 2 2 నాకు టోటల్ 4 పేర్స్ వచ్చినాయి. 4 2s are 8. అవునా? సో నాకు లెఫ్ట్ ఓవర్ అంటే దీనికి పేర్ చేస్తే నాకు 2 పేర్స్ చేస్తే నాకు టోటల్ 4 పేర్స్ వచ్చినాయి. నాకు రిమైండర్ ఏమీ మిగలలేదు. సో దిస్ ఈజ్ ది ఈవెన్ నెంబర్. మనకి 0 అన్నది రిమైండర్ వచ్చింది, ఇక్కడ మిగలలేదు మనకి. సో దిస్ ఈజ్ ది ఈవెన్ నెంబర్. అంటే మీకు షార్ట్గా చెప్పాలంటే మనకి ఇచ్చిన నెంబర్లో పేర్స్గా డివైడ్ చేస్తే, పేర్ అంటే ఏంటి? ఓన్లీ 2 పేరు. మనకి 2 కలిపితే ఒక పేరు అనమాట. సో ఆ పేరుగా మనం డివైడ్ చేసుకుంటే రిమైండర్ ఏమైనా మిగిలితే కనుక అది మనకి 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఇట్లాంటివన్నీ పేర్స్గా మనకి డివైడ్ అయిపోతాయి. ఇన్ కేస్ 0 వచ్చింది అనుకోండి కనుక 0 కూడా ఈవెన్ నెంబర్గానే కన్సిడర్ చేయాలి. ఇలాగా రిమైండర్ ఏదైతే మిగలకుండా ఉంటుందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. చూడండి, ఇక్కడ మనకి రిమైండర్ ఏమీ మిగలలేదు. దిస్ ఈస్ ది ఈవెన్ నెంబర్. అండ్ కీ పాయింట్స్ ఏంటంటే 0 ఈజ్ ఆల్సో ఎన్ ఈవెన్ నెంబర్. చెప్పా కదా, 0 అన్నది ఈవెన్ నెంబరే ఎప్పుడు కూడా. ఆల్ ఈవెన్ నెంబర్స్ కమ్ ఇన్ ఏ సీక్వెన్స్ బై యాడింగ్ టు ఈచ్
టైమ్స్. ప్రతి దానికి 2 యాడ్ అవుతాయి, అదే పెయిర్ అంటే. సో అలా 2 యాడ్ అవ్వడం వల్ల దాన్ని ఈవెన్ నెంబర్ అని కూడా కన్సిడర్ చేస్తాం. దే ఆల్వేస్ ఎండ్ విత్ 0, 2, 4, 6 ఆర్ 8. ఏదైనా సర్టెన్ నెంబర్ మనకి ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 72 ఉంది. దిస్ ఈజ్ ది లాస్ట్ నెంబర్. ఏదైతే ఈ లాస్ట్ నెంబర్ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 10 అదే మల్టిప్లై 2తో డివైడ్ బై 2తో అవుతే ఆ నెంబర్ని మనం ఈవెన్గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా? అదే విధంగా 474 ఉంది. దిస్ ఈస్ ది లాస్ట్ నెంబర్. అవునా? ఫస్ట్ యూ కెన్ టేక్ ఓన్లీ లాస్ట్ నెంబర్. దిస్ ఈస్ ది ఈవెన్ నెంబర్. అలా మీరు ఏ నెంబర్ అయితే ఎండింగ్లో ఈవెన్ లైక్ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఇట్లా వస్తున్నాయో అవన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్. అర్థమైందా కాన్సెప్ట్? ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే ఏదైతే డివైడెడ్ బై 2 అవుతుందో అది మనకి ఈవెన్ నెంబర్. అండ్ సెకండ్ ఏంటంటే 0 ఆల్వేస్ ఈవెన్ నెంబర్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మీకు ఇంకా ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఒక ఐడియా లేకపోతే కనుక మనకి ఇచ్చిన నెంబర్స్ని పేర్స్గా డివైడ్ చేయండి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఉన్నాయి. 10ని మనకి డివైడెడ్ బై 2 చేయండి. అంటే 2 పేర్స్గా చేస్తే మనకి 5 పేర్స్ వస్తాయి. రిమైండర్ మనకి 0 వస్తుంది. దిస్ ఇస్ ది ఈవెన్ నెంబర్. ఓకేనా? ఈవెన్ నెంబర్ అంటే ఎండింగ్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ 10 కానీ 12 కానీ ఇట్లా వచ్చినవన్నీ కూడా ఈవెన్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ డెఫినేషన్ ఆఫ్ ఆడ్ నెంబర్. Even number opposite is a odd number. A whole number is odd if it cannot be divided by 2 evenly. అంటే 2తో డివైడ్ కాలేని నెంబర్స్ని మనం ఆడ్ నెంబర్స్ అంటారు. 2తో డివైడ్ అయినాయేమో ఈవెన్ నెంబర్స్ అంటారు. 2తో డివైడెడ్ బై కాని అన్ని ఆడ్ నెంబర్స్ అంటారు. దీన్ని మ్యాథమెటికల్ ఫామ్లో మనం 2 × n+1గా మెన్షన్ చేస్తామంట. దాని ఫార్ములా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్స్ 1, 3, 5, 7, 9, 11, 13 ఇవన్నీ 2తో డివైడెడ్ అవ్వదు. రిమైండర్ ఖచ్చితంగా 1 కానీ 3 కానీ 5 కానీ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. ఓకేనా? దీస్ నెంబర్స్ ఎండ్ విత్ 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ వస్తాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 73 ఉంది. దిస్ ఈజ్ ది ఆడ్ నెంబర్. ఎందుకంటే మనకి రిమైండర్ మనకి 1 వస్తుంది. మీకు క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. ఇప్పుడు 73 ఉంది. దాన్ని డివైడెడ్ బై 2 చేద్దాం. ఓకే? 2 3 ఎంత మనకి 6. అవునా? ఇంకా 1 రిమైండర్ ఇంకా 13. ఓకే? 3 6 12. అంటే రిమైండర్ ఎంత అయింది మనకి? ఇక్కడ 1 మిగిలింది. అంటే దిస్ ఈజ్ ది ఆడ్ నెంబర్. దీస్ నెంబర్స్ ఎండ్ విత్ 1, 3, 5, 7, 9. అంటే మనకి ఎండ్లో మనకి ఏదైతే 1 కానీ 3 కానీ 5 కానీ కన్సిడర్ అయిందో దాన్ని మనం ఈ ఆడ్ నెంబర్స్ అంటారన్నమాట. ఇందా చూడండి మనం ఈవెన్ నెంబర్లో ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 473 ఉందండి. దిస్ ఈజ్ లాస్ట్ నెంబర్ మనకి ఏంటి? 3. దిస్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. అదేవిధంగా 727 ఉంది. 7 వచ్చింది లాస్ట్. దిస్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఎందుకంటే 3, 5, 7, 9 ఇట్లా డివైడెడ్ బై 2తో కానివన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్ అనమాట. వెన్ యూ డివైడెడ్ దెమ్ బై 2 రిమైండర్ ఈజ్ 1. మనకి ఇలా చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది. దట్ ఈస్ ద ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 7 డివైడెడ్ బై 2. ఇక్కడ మనం 7ని 2తో డివైడెడ్ బై చేస్తే మనకి రిమైండర్ 1 వచ్చిందనమాట. ఈ రిమైండర్ ప్లస్ 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఇట్లా వచ్చినాయి అన్నీ కూడా మనకి ఆడ్ నెంబర్స్ అనమాట. మీకు ఇంకా క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే ఆడ్ నెంబర్ వెన్ యూ ట్రై టు మేక్ పేర్స్ 1 ఐటమ్ ఈస్ లెఫ్ట్ అలోన్. మనం ఇలా పేర్గా డివైడ్ చేస్తే మనకి ఈవెన్లో చూడండి ఈక్వల్గా పేర్స్ అయిపోయినాయి. ఏది రిమైండర్ రాలేదు. కానీ ఆడ్లో ఏంటంటే మనం ఇలా పేర్ చేయగా రిమైండర్ ఖచ్చితంగా 1 మిగులుతుంది. దాన్నే ఆడ్ నెంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ చూడండి. 7 బెలూన్స్ అయితే నేను తీసుకున్నాను. ఆ 7 బెలూన్స్ని పేర్స్ చేశాను. కానీ 1 బెలూన్ అనేది మనకి రిమైండర్ మిగిలింది. సో 7 ఈజ్ ఏ ఆడ్ 1 అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది ఏ విధంగా చెక్ చేయాలి, ఇది ఆడా ఈవెనా లేదంటే ఏ విధంగా చెక్ చేయాలన్నది 1 by 1 చెప్తాను. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటంటే చెక్ ది లాస్ట్ డిజిట్స్. సూపర్ ఫాస్ట్ ట్రిక్ అనమాట ఇది. ఈ ఆడ్ ఈవెన్లో మనకి పిల్లలకి కొంచెం ట్రిక్స్ చెప్పామనుకో, కాన్సెప్ట్ ఫస్ట్ ఎప్పుడు కూడా పిల్లలకి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఈ ట్రిక్స్ అన్నది యూజ్ చేయాలి. ఎందుకంటే ట్రిక్స్ యూజ్ చేసాం అనుకో ఫర్దర్గా కాన్సెప్ట్ మనకి మెయిన్ కాన్సెప్టే ఇంపార్టెంట్. ట్రిక్స్ అన్నదా కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే ఎలా చెప్పినా సరే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు డైరెక్ట్ ట్రిక్స్ చెప్పేశారనుకో వాళ్ళకి కాన్సెప్ట్ తెలియకపోతే ఎంత చదివినా వేస్ట్ అండి. ఎందుకంటే ఈ మ్యాథమెటిక్స్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఫర్దర్గా కూడా దీని నుండే మనకి లెసన్స్ అన్నది స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. చెక్ ది లాస్ట్ డిజిట్. సూపర్ ఫాస్ట్ ట్రిక్ అనమాట. జస్ట్ లుక్ ఎట్ ది లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా లాస్ట్ నెంబర్ని అబ్జర్వ్ చేయాలి. అది 2 వచ్చిందా, 0 వచ్చిందా, 4 వచ్చిందా, 6 వచ్చిందా, 8 వచ్చిందా
అది మనకి ఆల్వేస్ ఈవెన్. అదేవిధంగా 1, 3, 5, 7 ఆల్వేస్ ఆడ్ అనమాట. 0 ఎప్పుడు కూడా ఈవెన్, అది ఎప్పుడు ఆడ్గా కన్సిడర్ చేసుకోకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 2, 3, 4, 6 లాస్ట్ డిజిట్ 6, దిస్ ఈస్ ది ఈవెన్ నెంబర్. 7, 1, 3, 5 లాస్ట్ డిజిట్ ఈస్ 5, దట్ ఈస్ ఆడ్. చెప్పానా? లాస్ట్ డిజిట్ ఆల్రెడీ ప్రీవియస్గా నేను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో లాస్ట్ మరి ఏదైతే ఉందో అది ఈవెనా ఆడ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ పెయిరింగ్ మెథడ్, ఇది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఇఫ్ యూ కెన్ మేక్ పెయిర్ విత్ ఆల్ ఆబ్జెక్ట్స్, మీకు కానీ ఈక్వల్గా పెయిర్స్ అయ్యి రిమైండర్ 0 వస్తే కనుక అది ఈవెన్. ఇఫ్ 1 ఈజ్ లెఫ్ట్, అంటే నా బ్యాలెన్స్లో చెప్పాను కదా 1 లెఫ్ట్ అయింది, దట్ ఈస్ ఆడ్ అనమాట. పేర్స్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దాన్ని పేర్స్గా డివైడ్ చేయండి. రిమైండర్ ఏమైనా మిగిలితే కనుక అది ఆడ్ అని, రిమైండర్ ఏమీ లేకపోతే ఈవెన్గా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 మార్బుల్స్ కెన్ పేర్ ఆల్వేస్ ఈవెన్. 12 అంటే 12 ఇంటూ 2 ఈక్వల్ టు 6, 6 పేర్స్ వస్తాయి. అంటే లాస్ట్లో మనకి రిమైండర్ ఏది మిగలదు, దట్ ఈస్ ఈవెన్. 11 మార్బుల్స్, 11 అంటే 2 ఇంటూ 5 10, ఇంకా 1 మార్బుల్ మిగులుతుంది, దట్ ఈస్ ఆడ్ అనమాట. ఓకేనా? థర్డ్ వన్, డివిజన్ బై 2 ట్రిక్. ఇఫ్ ది నెంబర్ ఈస్ డివైడెడ్ బై 2 విత్ నో రిమైండర్, దట్ ఈస్ ఈవెన్. చెప్పాను కదా 2తో డివైడెడ్ చేస్తే రిమైండర్ ఏదైతే 0 కానీ 2 కానీ 4 కానీ వస్తుందో దట్ ఈస్ ఈవెన్. ఇఫ్ ఇట్ ఈస్ లీవ్స్ రిమైండర్ 1, దట్ ఈస్ ఆడ్. మనం డివైడెడ్ బై రూల్స్ కూడా నేను ముందుగా చెప్పాను. సో డివైడెడ్ బై రూల్ కూడా మీరు ఫాలో అయినా సరే ఈజీగా ఈవెన్ ఏదో ఆడ్ ఏదో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 18 డివైడెడ్ బై 2 అంటే 18 డివైడెడ్ బై 2. ఇక్కడ చూడండి 2 9s ఎంత మనకి 18, అవునా? అంటే రిమైండర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0. దిస్ ఈజ్ ది ఈవెన్ నెంబర్. ఓకేనా? ఇది డివైడెడ్ బై రూల్ అనమాట. ఎప్పుడు కూడా డివైడెడ్ బై రూల్ మనం 2తోనే డివైడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా 19 ఇచ్చారు మనకి. 19ని మనం 2తో డివైడ్ చేయాలి. 2 9s 18, అవునా? మనకి రిమైండర్ ఎంత మిగిలింది 1. దిస్ ఈజ్ ది ఆడ్ నెంబర్. ఈ విధంగా కూడా మనం డివైడెడ్ బై 2 ట్రిక్ యూస్ చేసి కూడా ఆడ్ ఏంటో ఈవెన్ ఏంటో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 4, 0 ఈజ్ ఆల్వేస్ ఈవెన్. 0 ఎప్పుడు కూడా ఈవెన్ నెంబరే అవుతుంది. మెనీ కిడ్స్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ 0 కోసం చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట. రిమైండర్ 0 ఈజ్ ఆల్వేస్ అని ఈవెన్. 0 ఎప్పుడు ఈవెన్ నెంబర్ అని పిల్లలకి బండ గుర్తుగా చెప్పేయండి. ఓకేనా? ఎడిషన్ షార్ట్ కట్. ఓకే, ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈక్వల్ టు ఈవెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 4, అవునా? దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్. అదేవిధంగా ఆడ్ ప్లస్ ఆడ్ అంటే 3 + 5, ఆడ్ ప్లస్ ఆడ్ అంటే 3 ఆడ్ 5 ఆడ్ మనకి ఎంత అవుతుంది 8. దిస్ ఈజ్ ఆల్సో కూడా ఈవెన్. అదేవిధంగా ఈవెన్ ప్లస్ ఆడ్, ఈవెన్ అంటే మనకేంటి ఈవెన్ నెంబర్ 2 కానీ 4 కానీ 6 కానీ కదా, 4 తీసుకుందాం ఈవెన్ నెంబర్. అండ్ ఆడ్ నెంబర్ ఏంటి 1 కానీ 3 కానీ, నేను 1 తీసుకున్నాను. 4 + 1 ఎంత 5, అంటే దిస్ ఈజ్ ఆడ్ నెంబర్. సో ఈవెన్ ప్లస్ ఈవెన్ అంటే ఈవెన్ వస్తుంది, ఆడ్ ప్లస్ ఆడ్ అంటే ఈవెన్ వస్తుంది. ఈవెన్ ప్లస్ ఆడ్ అన్న ఆడ్ ప్లస్ ఈవెన్ అన్న మనకి ఆడ్ నెంబరే వస్తుంది. అది మెయిన్ ఎడిషనల్ షార్ట్ కట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 4 + 6, చూడండి 4, 6 మనకి చూడగానే తెలిసిపోవాలి ఇది ఈవెనే ఇది ఈవెనే. సో వచ్చేది కూడా మనకి ఈవెనే. అదేవిధంగా 5 + 5 అన్నది ఆడ్, 7 అన్నది ఆడ్. సో ఆడ్ ప్లస్ ఆడ్ ఈక్వల్ టు ఈవెన్. అదేవిధంగా 4 + 5, 4 అన్నది ఈవెన్, 5 అన్నది ఆడ్. సో ఆపోజిట్ అయితే ఆడ్ వస్తుంది. సేమ్ ఏదైనా సరే ఈవెన్ అవునాయి, ఆడ్ అవునాయి, ఈవెనే వస్తుంది. ఈజీ రైమింగ్ టు రిమెంబర్. ఈజీగా చెప్పాలంటే మీకు 0, 2, 4, 6, 8 లవ్ టు పేర్ అండ్ స్టే ఈవెన్. అంటే మనం ఏదైనా పేరింగ్ ఎలా చేస్తాం, ఇప్పుడు క్లాస్లో ఉంటారు పేర్స్గా డివైడ్ చేయాలంటే అవన్నీ కూడా పేర్స్గా ఏదైతే డివైడ్ అయిందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు. ఏదైతే సింగిల్గా ఉంటుంది, సింగిల్ ఉన్నది ఎప్పుడు కింగ్ అంటారు చూసావా, అట్లాగా 1 ఈజ్ లెఫ్ట్, సో ఆడ్ దే షైన్, అది షైన్ అవుతూ ఉంటుంది అని చెప్పండి. పేరుగా ఉన్నది ఎప్పుడు కూడా లవ్, సో పేరుగా ఉన్నది ఎప్పుడు కూడా ఈవెన్ అని, ఒకటే ఉండి షైన్ అవ్వేదేమో కింగ్ అని, దట్ మీన్స్ ఆడ్ అని చెప్పండి. పిల్లలకి ఈజీగా ఫన్నీగా ఉంటుంది అనమాట. ఈ టాపిక్ సంబంధించి క్విక్ టిప్ ఏంటంటే, ఫర్ బిగ్ నెంబర్ ఇన్ కేస్ మనకి ఇలాగ 2 నెంబర్స్ ఇస్తే చేస్తాం. ఇన్ కేస్ ఒకవేళ బిగ్ నెంబర్ ఇచ్చారనుకో, దాంట్లో ఈవెన్ ఏంటి ఆడ్ ఏంటి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఫర్ బిగ్ నెంబర్ యూ డోంట్ నీడ్ టు చెక్ ది హోల్ నెంబర్, జస్ట్ ది లాస్ట్ డిజిట్ టెల్ యూ వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్.
మనకి ఇచ్చిన నెంబర్ని అది ఈవెనా ఆర్డర్ అని చేయడం చాలా కష్టం. సో దానికోసం వరీ అవ్వకుండా మనకి ఇచ్చిన నెంబర్లో ఏదైతే లాస్ట్ డిజిట్ అబ్జర్వ్ చేయాలి, అది ఈవెనా ఆర్డర్ మనం ఫైండ్ అవుట్ ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 4826 ఉంది, అంటే లాస్ట్ నెంబర్ ఏంటి మనకి ఇక్కడ 6, అవునా? ఈ 6 మనకి ఈవెనా ఆర్డర్ తెలుసుకోవాలి, ఓన్లీ లాస్ట్ నెంబరే. సో లాస్ట్ నెంబర్ 6 కాబట్టి 2తో డివైడ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఈవెన్ నెంబర్. మనకి ఉన్న రిమైనింగ్ నో నీడ్ టు చెక్ 4820, మనకి ఉన్న నెంబర్తో మనకి సంబంధం లేదు, లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అదే మనకి మ్యాటర్ అనమాట. దిస్ ఈస్ ది ఈవెన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1379 వచ్చింది, మనకి 9 నెంబర్ చూసుకోవాలి. మనకి 137తో మనకి సంబంధం లేదు, ఓన్లీ లాస్ట్ డిజిటే మనకి సంబంధం. సో 9 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. యూ కెన్ చెక్ లైక్ దిస్ అనమాట. లాస్ట్ నెంబర్ ఇన్ కేస్ ఇగ్నోర్ 1 కానీ దట్ జస్ట్ చెక్ లాస్ట్ డిజిట్. ఏ నెంబర్ వచ్చినా సరే లాస్ట్ డిజిట్ని ఒక్కటే మీరు చెక్ చేయాలి. అదేవిధంగా ఎగ్జాంపుల్ 3 చూడండి. 2050 లాస్ట్ నెంబర్ 0 ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. నేను ఆల్రెడీ ముందుగా చెప్పాను కదా, 0 ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్. సో దిస్ ఈస్ ది ఈవెన్ నెంబర్. మీరు ప్రతిదీ కూడా డివైడెడ్ బై చేసి ప్రతిదీ పేరింగ్ చేసి, ఇప్పుడు 4828 పేరింగ్ మెథడ్ యూస్ చేసాం అనుకో చాలా టైం అన్నది పడుతుంది. డివైడెడ్ బై రూల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మీరు ఎలాగా ఈ ట్రిక్స్ అన్నది ఫాలో అవుతే ఈజీగా ఈవెన్ నెంబర్ ఏంటో ఆడ్ నెంబర్ ఏంటో ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా? దీనికి సంబంధించి నేను ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. సో ఈ క్వశ్చన్స్ క్రాస్ చేసి మీకు ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో రావు, జస్ట్ మోడల్స్ ఇచ్చాను. సో ఈ కాన్సెప్ట్ క్లియర్గా మీరు అర్థమైతే కనుక ఈ వర్క్షీట్ కంప్లీట్గా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీకు ఎంతవరకు రీచ్ అయింది అన్నది నాకు ఒక క్లారిటీ వస్తుంది. అర్థమైందా? అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే, చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాండ్ అవ్వండి, లైక్ ఇది అర్థమైంది, లేదంటే ఈ టాపిక్ అర్థం కావాలి, కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ థింక్, సో ప్లీజ్ లెట్ మీ టెల్. ఓకే, నాకు కూడా కొంచెం అంటే లైక్ ఈ క్లాస్ ఎలా ఉందో నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో నేను ఇంత కష్టపడుతున్నా, కనీసం ఒక కామెంట్ కానీ లైక్ కానీ రాకపోతే నేను కూడా కొంచెం లైక్ ఏంటి ఎవరి దగ్గర నుంచి రెస్పాండ్ రావట్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో దయచేసి ఎవరైతే చూస్తున్నారో ఇది ఏ క్లాస్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కానీ లేదంటే ఒక లైక్ కానీ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకేనా? అండ్ వర్క్షీట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఈ ఎగ్జామ్లో ఇది ఎగ్జామ్ వే ఆఫ్ థింకింగ్లో నేను చెప్పట్లేదు, కాన్సెప్ట్ వైజ్ చెప్తున్నాను. ఎందుకంటే ఫర్దర్గా కూడా ఆర్డ్ అండ్ ఈవెంట్ కోసం చాలా కాన్సెప్ట్స్ అయితే ఫర్దర్గా వస్తాయి ఫర్దర్ క్లాసెస్లో కూడా. సో అందుకనే బేసిక్ కాన్సెప్ట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే ఫర్దర్గా కూడా మీకు యూజ్ అవుతుందని కూడా, టైం ఎంత తీసుకున్నా సరే ప్రతిదీ కూడా కాన్సెప్ట్ నేను క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. మీ పిల్లల్ని మీరే బాధ్యతగా తీసుకొని ఇంట్రెస్ట్గా చదివించండి. మోర్ ప్రాక్టీస్ ఇస్ మోర్ పర్ఫెక్ట్. సో ఒలింపియాడ్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ చేయించండి, బాగా ప్రాక్టీస్ చేయించండి. ఓకే, గ్రేట్ జాబ్ కిడ్స్. నౌ యూ నో how to spot even and odd numbers easily using pair, division and last digit tricks. Keep practice and become a Maths Olympiad star. Don't forget to like, share and subscribe for more fun learning videos. Thank you for watching. Follow for more.